హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటో కాదు, పెద్దకి సంబంధించి బుకింగ్స్ పైన ముఖ్యంగా ఏంటంటే ఇది నార్త్ అమెరికాలో ఓవర్సీస్ లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో స్టార్ట్ అయిపోయిన ఫస్ట్ 3 hours లోనే రికార్డు స్థాయిలో బుకింగ్స్ అయితే జరిగాయి. ఆ తర్వాత బుకింగ్స్ అనేటి చాలా విపరీతంగా డ్రాప్ అయితే అయిపోయాయి. సో అది ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా పెద్ద మూవీకి సంబంధించి సో ప్రీమియర్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి టికెట్ ప్రైజెస్ ఎంత ఉండబోతుంది, సో ప్రీమియర్స్ ఉంటుందా ఉండదా, దాని గురించి కూడా మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు మాత్రం మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పెద్ది మూవీ అనేది మోస్ట్ అవైటెడ్ మూవీ. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చూసుకున్నా కూడా చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక భారీ ప్రాజెక్ట్ కానీ భారీ సినిమా కానీ లేదు. సో అందువల్ల దీనికి హైప్ అనేది కూడా చాలా బాగుంది. ఎందుకంటే RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గారు ముఖ్యంగా 2 మూవీస్ తీయడం జరిగింది. అందులో ఒకటైతే గెస్ట్ అపీరియన్సే ఆచార్య, అది డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీ కూడా ఒక అల్ట్రా డిజాస్టర్ గా నిలిచిపోయింది. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలవడం జరిగింది. సో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అని చెప్పి ఏదైతే బుచ్చిబాబు సన్న గారితో కొలాబరేట్ అయ్యి మూవీ తీయడం అయితే జరుగుతుంది. సో బుచ్చిబాబు సన్న కూడా ఇది వరకు ఉప్పెన మూవీ తీయడం జరిగింది. సో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడము, సో ఆ మూవీ 100 crores గ్రాస్ లో మనకు చేరడము. సో దీనిపైన హోప్స్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఇది సుకుమార్ రైటింగ్స్ అని చెప్పి సుకుమార్ గారి పర్యవేక్షణ ఉంటుంది. దాంతోపాటు సుకుమార్ గారి శిష్యుడు ఉండడంతో సో డెఫినెట్ గా మంచి బజ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ మంచి హిట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి ఆల్రెడీ దీనిపైన మంచి బజ్ అయితే ఉంది. దీంతో పాటుగా అటు ఏఆర్ రెహమాన్ గారు ఉండడము అండ్ హిందీలో మార్కెట్ కోసం జాన్వీ కపూర్ ని పెట్టడము అండ్ మున్నా భయ్య, దివ్యేందు శర్మ, సో మనకు తెలిసిందే మిర్జాపూర్ లో చూసాం. సో ఇలాంటి యాక్టర్స్ అందరూ ఈ మూవీలో ఉండేసరికి ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ రేంజ్ లో పెరిగిపోయాయి. దానికి తగ్గట్టు చిక్రీ చిక్రీ సాంగ్ కానివ్వండి, లేకుంటే రై రై రారా సాంగ్ కానివ్వండి అండ్ టీజర్స్ గ్లిమ్స్, చిన్న చిన్న గ్లిమ్స్ టీజర్స్ చూసుకుంటే ఒక్కసారిగా హైప్ భారీగా పెరిగిపోయింది. సో డెఫినెట్ గా మూవీ హిట్ అయితే అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ సో సగటు మెగా ఫ్యాన్ లోనే కాకుండా ఏదో ఉంది ఈ మూవీలో అన్నట్టు అనిపించింది. దానికి తగ్గట్టు సో చాలా మంది ఒక ఈవెంట్స్ లో కూడా మనకు సుకుమార్ గారు కానివ్వండి, చాలా మంది మూవీ చూసిన, మూవీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లో మూవీ ఉంటుంది, అది డెఫినెట్ గా నేషనల్ అవార్డు వస్తుంది, అది ఇది అని చెప్పి ప్రచారాలు కూడా చూసాం. దీంతో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే పెరిగాయి. అయితే ఎప్పుడైతే ప్రీ బుకింగ్స్ ఉంటాయి కదా ఓవర్సీస్ లో కానివ్వండి, నార్త్ అమెరికా, ముఖ్యంగా మనకు తెలుగు ఫిల్మ్స్ కి నార్త్ అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ బుకింగ్స్ స్టార్ట్ కాగానే ఫస్ట్ 3 hours లోనే 100K టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోవడం, ఒక్కసారిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఎందుకంటే అంత ఫాస్టెస్ట్ గా బుకింగ్స్ అనేవి జరగలేదు తెలుగు మూవీస్ లో. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారిది కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, ఎవరైనా కానీ మన తెలుగు స్టార్స్ నుంచి అంత ఫాస్టెస్ట్ బుకింగ్ చూడలేదు. సో డెఫినెట్ గా ఈ మూవీ పైన ఇంకా మంచి హిట్ అవుతుంది, ఇంకా మంచి బుకింగ్స్ ఓపెనింగ్స్ అవుతాయి. సో రిలీజ్ కు ముందే 2 million 3 million అయితే క్రాస్ అయిపోతుంది అన్నట్లు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పడిపోయింది. సో బట్ తర్వాత ఏమైంది, అసలు బుకింగ్స్ మూవీ ఇంకా వారం రోజులు ఉంది అనగా, వారం 8 రోజులు ఉంది అనగా, ఇప్పుడు రీసెంట్ గా ఓవర్సీస్ నుంచి మనకైతే ఒక పోస్టర్ అయితే అక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు రిలీజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనకు అఫీషియల్ గా బుకింగ్ అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 500K బుకింగ్స్ జరిగాయని చెప్పి, అంటే దాదాపు 4.5 కోట్ల బుకింగ్ ప్రీ సేల్స్ జరిగాయని చెప్పి. బట్ మిగతా యాక్టర్స్ కంపేర్ చేసుకుంటే ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, అటు కల్కి మూవీ, ఇటు పుష్ప 2 మూవీ కానివ్వండి, అటు దేవర మూవీ కానివ్వండి, ప్రతి మూవీ ఇంకా 10 days కి రిలీజ్ ఉంది, ఇంకా 8 days కి రిలీజ్ ఉంది. అంటే 1.5 నుంచి 2 million బుకింగ్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయాయి. బట్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఫస్ట్ 1 hour లోనే 300K బుకింగ్స్ జరిగాయి. బట్ నెక్స్ట్ ఇన్ని డేస్ అవుతున్నా అండ్ మూవీకి చాలా దగ్గరగా ఉన్న కేవలం 1 week 8 days మాత్రమే ఉన్నా, అయినప్పటికీ బుకింగ్స్ కేవలం 500 మార్క్ వరకే చేరింది. సో ఫస్ట్ జరిగిన బుకింగ్స్ మరి ఆర్టిఫిషియల్ గా కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయా అని చెప్పి చాలా మంది విపరీతంగా సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ గా బుకింగ్స్ వచ్చినట్లయితే డెఫినెట్ గా అది కంటిన్యూ ఉంటుంది, ఆ ఫ్లో, ఆ ఇన్ఫ్లో అలానే ఉంటుంది, దానిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బట్ ఇక్కడ ఏమైపోయింది, 1 hour బుకింగ్ జరిగిన తర్వాత ఇన్ని రోజులు గడుస్తున్న మూవీకి దగ్గరగా అవుతున్నా కూడా బుకింగ్స్ అన్నిటిలో. సో ఇది కార్పొరేట్ బుకింగ్, ఒక రికార్డ్ ని క్రియేట్ చేయడం కోసము ఆల్రెడీ గేమ్ చేంజర్ అప్పుడు ఏం చేశారు, Day 1 పోస్టర్ అని చెప్పి 186 crores వచ్చాయని చెప్పి వేసుకున్నారు. సో ఇది కూడా అలాంటిదే అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ అయితే చేస్తున్నారు. బట్
బుకింగ్స్ ఇంకా జరగాల్సింది. ఎందుకంటే ఆ రేంజ్ లో పబ్లిసిటీ, ఆ రేంజ్ లో హైప్ ఉన్నప్పుడు ఇంకా బుకింగ్స్ ఉంటేనే మనకు మూవీ యొక్క స్టామినా అనేది తెలుస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. మరి ఇంకా రిలీజ్ కి ఇంకా దగ్గర ఉంది కదా. సో ఈ 8 days లో 10 days లో ఇంకా ఎలాంటి బుకింగ్స్ ఉంటాయి ఏంటనేది దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా మూవీ ప్రీమియర్స్ ఉంటుందా ఉండదా అని చెప్పి, సో 2 తెలుగు రాష్ట్రాలు అసలు కాంట్రవర్సీస్ దీనిపైనే ఉంది. ఎందుకంటే చాలా మూవీస్ ఒక మూవీకి ఇస్తారు పర్మిషన్, ఒక మూవీకి ఇవ్వరు. సో సంక్రాంతి టైంలో కూడా చూసాం మనము, రాజా సాబ్ కు ఇవ్వలేదు, అటు మనశంకర్ వరప్రసాద్ మూవీకి ఇచ్చారు అని చెప్పి చాలా కాంట్రవర్సీ అయింది. సో ఇటైతే ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా ప్రీమియర్స్ చాలా మూవీస్ కి అయితే ఇస్తున్నారు. తెలంగాణలో పక్షపాతం నడుస్తుంది, ఒక మూవీకి ఇవ్వడం ఒక మూవీకి ఇవ్వకపోవడం. సో మనకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే డెఫినెట్ గా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రీమియర్స్ ఉంటున్నాయి. సో ఈ ప్రీమియర్ అనేది June 3rd ఉండబోతుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ దీనిపైన దాదాపు 600 రూపాయలు ప్రీమియర్ టికెట్ ఉండబోతుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రీమియర్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా ప్రతి మూవీకి తీసాను. ఎందుకంటే ఈ ఒక హీరోకి సపోర్ట్ చేస్తూ కాదు, ఒక హీరోకి వ్యతిరేకిస్తూ కాదు, కానీ కంప్లీట్ గా అన్ని మూవీస్ కి తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రీమియర్స్ అని చెప్పి ఆ హైప్ ని దాన్ని గ్రాప్ చేసుకొని కేవలము ఆ ప్రీమియర్స్ తోని కలెక్షన్స్ తెచ్చుకొని మిగతా రోజు చూసుకుంటే అసలు కంప్లీట్ గా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒకవేళ హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రము కంప్లీట్ గా డ్రాప్ అయిపోతున్నాయి. ఫస్ట్ డే నుంచి కేవలం ఒక్క షో కోసము వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక షో 2 షోల కోసము ప్రీమియర్స్ అని చెప్పి పెట్టడము, ఆ తర్వాత నెక్స్ట్ డే మొత్తం డ్రాప్ అయిపోవడం అనేది మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో. అలా కాకుండా అది ఏదైతే రిలీజ్ డేట్ ఉంటుందో ఆ రిలీజ్ డేట్ రోజే బెనిఫిట్ షోస్ అని చెప్పి ఒక ఎక్స్ట్రా షో ఒక 2 షోస్ అట్లా పెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఆ ఆతృత ఉంటుంది, ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది. మనకైతే అది అర్థమవుతుంది. అలా ఉంటే బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్ దగ్గరనే జేబులు చిల్లు పెట్టడం అన్నట్లు ఇది ప్రీమియర్స్ వల్లనే ఫ్యాన్స్ కి కేవలం చిల్లు పడుతుంది అన్నట్లు నాకైతే కనిపిస్తుంది. సో ప్రీమియర్స్ కేవలం కాకుండా కంప్లీట్ గా బెనిఫిట్ షోస్ పెట్టుకొని అదే రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఒక ఒపీనియన్. ఎందుకంటే ఫ్యాన్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు నిజంగా ఫ్యాన్స్ కి ఇంపార్టెన్స్ చూపించినట్లయితే వాళ్ళకి ఫ్రీగా చూపించండి, నెక్స్ట్ డే వాళ్ళే డైరెక్ట్ గా మీకు ప్రమోట్ అయితే చేస్తారు అన్నట్లు నా ఒక ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నిజంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే పెద్దికి సంబంధించి ట్రైలర్ 2 ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి మూవీ మేకర్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. చూద్దాం మరి అది ఎలా ఉంటుంది ఏంటని. ఎందుకంటే పెద్ది 1 ట్రైలర్ మనకు రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ మూవీకి సంబంధించి స్టోరీని కూడా కంప్లీట్ గా ప్రిడిక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలానే ఉంటుందని చెప్పి చాలా మంది గెస్ కూడా చేసేసారు. ఇప్పుడు ట్రైలర్ 2 రిలీజ్ చేస్తే మళ్ళా రేపటి రోజు ఇబ్బంది, అంటే కంప్లీట్ స్టోరీ ఇదే అని చెప్పి కన్ఫర్మ్ అయితే అని చెప్పి మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బట్ కాస్త డ్యామేజ్ జరిగింది కదా, అనుకున్నంత స్థాయిలో లేదని చెప్పి, సో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మరి రిలీజ్ అవుతుందా కాదా అనేది అయితే మనం చూద్దాం. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు మీరు మాత్రం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.